అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈనాటి కార్యక్రమంలో మేడం ప్రెగ్నెంట్ వాళ్ళకి న్యూట్రిషన్ కిట్ ఇవ్వడం జరిగింది. ఎంతో ఖరీదైన ఈ డ్రై ఫ్రూట్స్ కిట్ను అందరికీ సప్లై చేయడం అనేది చాలా మంచి విషయము. పాతకాలంలో ఏవో ఒక ఆకుకూరలు అవి ఇవి తిని న్యూట్రిషన్ని డెవలప్ చేసుకునే వాళ్ళు. ఇప్పుడు మేడం డ్రై ఫ్రూట్స్ తోటి అంటే మంచి ఒక ఖరీదైన ఫుడ్ని ఇంతమందికి సప్లై చేయడం మాకు ఎంతో సంతోషకరం. ఇలాంటి కార్యక్రమాలు మేడం ముందు ముందు కూడా చేయాలని కోరుకుంటున్నాను. అందరి తరఫున మేడంకి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈరోజు కార్యక్రమం ప్రతి ఒక్క గర్భిణికి పోషకాహారం అందించాలనే విలువలు కలిగినటువంటి పోషకాలు అందించాలనే ఉద్దేశంతో శ్రీమతి మల్లగారి శ్రీనివాస్ గారు, భాగ్యలక్ష్మి గారు, మేడం గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టినారు. అందుకు అనుగుణంగా మేడం గారికి అందరి తరఫున బీబీనగర్లో 7 సెంటర్లు ఉంటే 7 సెంటర్లో ఉన్న గర్భిణీలకు అందరికీ సప్లై చేసిర్రు. పోషక విలువలు కలిగినటువంటి ఆహారాన్ని అందించడం జరిగింది. వాళ్ళ గర్భిణినే కాకుండా లోపల ఉండే బిడ్డను కూడా ఉద్దేశించి బలంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ ఆహారాన్ని అందివ్వడం జరిగింది. మేడం గారు ఇంకా ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు చాలా చేపట్టాలని మేడం గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ దీనికి థ్యాంక్స్ తెలుపుకుంటున్నాం అందరి తరఫున. థ్యాంక్ యూ. బీబీనగర్ గ్రామ ప్రజలకు అలాగే మండల ప్రజలకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు జరిగిన కార్యక్రమం ఏంటంటే గర్భిణీ స్త్రీలకు, మెయిన్గా గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారాన్ని అందివ్వడం జరిగింది. అందులో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయంటే ఒక బ్రెడ్ ప్యాకెటు, అలాగే అవిసెలు, కాజు, బాదాం, అంజూరా, అలాగే ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. యాక్చువల్గా ఒక 10 వరకు ఉంటాయి. నువ్వుల ముద్దలు, ఖర్జూరా, ఇలాంటివి ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి ఉపయోగకరంగా పనిచేస్తుంటుంది. లోపల బేబీ పెరిగే గ్రోత్ను మనకు మంచిగా చేస్తుంది అన్నట్టు. ఎందుకంటే ఏంటంటే అన్నీ మందులు లేకుండా పండే ఆహారాలు ఉండేటివి. అప్పుడు దానివల్ల పోషకాలు మనము వండుకునే ఫుడ్ వల్ల వచ్చేది. కానీ ఇప్పుడు అలా లేదు పరిస్థితి. ప్రతిదీ ఏది పండించినా మందుల వల్లనే పండుతుంది. కాబట్టి అలాంటి పోషకాలు బిడ్డకి కానీ తల్లికి కానీ అందట్లేదు. కాబట్టి అలాంటి పౌష్టికాహారాన్ని మా చేతుల మీదుగా అందిస్తే గర్భిణీలు కానీ పుట్టే బిడ్డలు కానీ ఎంతో ఆరోగ్యంగా పుట్టి మనకు భావితరాలకు వాళ్ళు మంచి వ్యక్తులుగా ఉంటారని కోరుతూ ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు చాలా జరుగుతాయి. మా చేతుల మీదుగా ఇంకా ఎంతోమందికి సేవ చేసే భాగ్యాన్ని మాకు దేవుడు అందిస్తున్నందుకు ముఖ్యంగా దేవునికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకంటే అది మా చేతుల మీద అందియడం మాకే ఎంతో సంతోషంగా ఉంది. ఇలాగే వాళ్ళు కూడా ఇంకా ఎవరైనా ఉంటే, ఎందుకంటే డబ్బులు ఎన్నోసార్లు సంపాదిస్తాము, వదులుకుంటాము, ఎన్నో బిజినెస్లలో కూడా తెచ్చుకుంటాము, పోతుంటాయి. కానీ ఇలా సేవ చేయడం అనేది మనకు దేవుడు కల్పించిన ఒక మంచి అవకాశంగా భావిస్తున్నాను. ఇలాంటి అవకాశాలు ఇంకా ముందు ఎన్నో చేపట్టగలుగుతానని ఆ దేవుణ్ణి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.